హలో పీపుల్, మీరు కనుక మీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం లేదు మంచి రిసార్ట్ ఓరియంటెడ్లో నాకు మంచి అంటే టైం పట్టినా పర్లేదండి, రెసిడెన్షియల్ పరంగా లేదు ఎంజాయ్మెంట్ పరంగా లేదు ఇన్వెస్ట్మెంట్ పరంగా నాకు మంచి ఒక లేఅవుట్ కావాలి. లేఅవుట్ అయితే చూడగానే నాకు అట్రాక్టివ్గా ఉండాలండి, డెవలప్మెంట్స్ కంప్లీట్గా ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ లేఅవుట్ అండి. ఇది లియో గ్రాండ్ అని చెప్పి బుద్ధా హోమ్స్ వాళ్ళది. ఇది మన కొత్త వలస గోల్డ్ స్టార్ జంక్షన్ నుంచి కుడివైపు నుంచి మనకి లేఅవుట్స్ అనేవి ఉన్నాయండి. వీళ్ళ లేఅవుట్స్ అయితే కంప్లీట్ తార్ రోడ్స్, అలాగే డెవలప్మెంట్స్ అయితే మీకు కంప్లీట్గా రిసార్ట్ ఓరియంటెడ్లో ఉంటాయి. ప్రతి ప్లాట్కి కూడా డెవలప్మెంట్స్ అనేవి అంటే డైలీ మెయింటెనెన్స్ అనేది ఉంటుందండి, వాటరింగ్ కానీ అండ్ నెక్స్ట్ నేమ్ బోర్డ్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీకు రిసార్ట్ ఓరియంటెడ్లో రిసార్ట్ ఎలా కట్టబోతున్నారు, వీళ్ళు వెంచర్స్ అన్ని రిసార్ట్ ఓరియంటెడ్ లాగా ఉంటాయి. సో పర్ స్క్వేర్ యార్డ్ అనేది మీకు 10,000 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మీకు ఒక రిసార్ట్ చూపిస్తూ మీకు లేఅవుట్ డెవలప్మెంట్స్ అనేవి మీకు చెప్తూ ఉంటాను. ఇది రిసార్ట్ అండి, 4 సూట్ రూమ్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్. దీంట్లో phase 2లో మనకి ప్రజెంట్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే 7,000 8,000 ఆ రేంజ్లో ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 10,000. కాబట్టి నెగోషియేట్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరున్నారు అంటే కాంటాక్ట్ అవ్వచ్చు. సో లేఅవుట్ అనేది ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. 4 సూట్ రూమ్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళే కంటే బయట నుంచి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఎనఫ్. అండ్ మనం లేఅవుట్లో మన ప్లాట్లో గడ్డి ఏవైనా మొక్కలు పిచ్చి మొక్కలు ఏమైనా వస్తే దాన్ని పీకడం ఎవ్రీ 6 monthsకి. లేఅవుట్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంటైర్ లేఅవుట్ అనేది మీ ఒక్క ప్లాటే కదా, ఎంటైర్ లేఅవుట్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి ఈ షార్ట్ ఇన్ఫర్మేషన్ చాలా ఇనఫ్ అనుకుంటాను. ఇది మన కొత్త వలసలో జంక్షన్ నుంచి అరౌండ్ మీకు ఒక 5 to 8 km డిస్టెన్స్లో మీకు రావచ్చు. సో కొత్త వలస ఎందుకు ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ రైల్వే జోన్ అనేది మనం కొత్త వలసకి ఇవ్వబోతారండి. వన్స్ అది ఇస్తే మాత్రం చాలా డెవలప్ అవుతుంది ఈ ఏరియా అయితే మాత్రం. మీకు లేఅవుట్కి వచ్చి చూస్తే ఖచ్చితంగా మీరు ఫిదా అయిపోతారండి. అలాగే మన పిన్నగాడి జంక్షన్ నుంచి కే కోటపాడు దేవరపల్లి వెళ్ళే దారిలో చంద్రాయపేట విలేజ్ దగ్గర కూడా దీనికి మించి పెద్ద లేఅవుట్ వేయడం జరిగిందండి. అక్కడ కూడా ప్రెసెంట్ 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. దీని మీద ఇది 4 సూట్ రూమ్స్, ఇంకొక లేఅవుట్లో 8 సూట్ రూమ్స్, అక్కడ ఆల్మోస్ట్ ఇంకా పెద్ద రిసార్ట్ అండి. అది దీని మీద ఎక్కువ ఎమ్యూనిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు phase 2లో ఎలా ఉంటుందని చెప్పి చూపిస్తాను. ఓన్లీ ఫ్యూ బిట్స్ మాత్రమే ఉన్నాయండి. కార్నర్కి 500 రూపీస్ ఎక్స్ట్రా, ఈస్ట్ ఫేసింగ్కి 300 రూపీస్. ఈ లేఅవుట్లో నేను ఎందుకు కొనాలి, ఫస్ట్ థింగ్ అదే కదా మనకు డౌట్ వస్తుంది. చాలా విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో చాలా లేఅవుట్స్ ఉన్నాయి, వీళ్ళ లేఅవుట్లో నేను ఎందుకు కొనాలి? రీజన్ 1 వచ్చేసి ఎంటైర్ లేఅవుట్ డెవలప్మెంట్ అండి. ఈ రిసార్ట్లో బిట్స్ తీసుకుంటే మీకు 3 days 2 nights అనేది ఇయర్లీ వన్స్ ఫ్రీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ ప్లాట్కి నేమ్ బోర్డింగ్, అలాగే రిసార్ట్ కట్టిన తర్వాత అమ్మడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను చూపించిన బేసిక్ వీడియో ఇదిగోండి. ఇది phase 2లోకి వచ్చాం. phase 2 కూడా కరెక్ట్గా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్లు పక్కనే మనకి ఉన్నాయండి. ఎంటైర్ లేఅవుట్ డెవలప్మెంట్ ఉంటుందండి, రెడీగా చేస్తారు. మెయింటెనెన్స్ బాగుంటుంది, డైలీ మెయింటెనెన్స్ ఉంటుంది, డైలీ వాటరింగ్ ఉంటుంది. ఒకవేళ మొక్కలు ఏమైనా వస్తే 6 monthsకి ఒకసారి తీయడం ఇవన్నీ చేస్తారు. నేమ్ బోర్డ్స్, ఎలక్ట్రిసిటీ రెడీగా ఉంది, రెడీ ఫర్ రిజిస్ట్రేషన్. అండ్ బ్రాండ్ కూడా చాలా మంచి బ్రాండ్ అండి, మంచి పేరున్న బ్రాండ్. ఎందుకంటే వీళ్ళు డెవలప్మెంట్స్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఫస్ట్ ప్రయారిటీ డెవలప్మెంట్ అంటే నెక్స్ట్ బ్రాండ్ బిల్డింగ్ కూడా. ఇది phase 2. ఫ్యూచర్లో ఈ ఏరియా చాలా ఎదగబోతుంది అండి.
అలాగే ఇది రిసార్ట్ ఓరియంటెడ్. మీరు కనుక మీ పిల్లల కోసం తీసుకొని ఇలాంటి ఒక రిసార్ట్లో మీకు ప్లాట్ ఓన్ చేసుకుంటే, రిసార్ట్ మీది కాకపోవచ్చు బట్ ఆ రిసార్ట్ ఎన్విరాన్మెంట్ ఫీల్ అనేది మనకు వస్తుంది. సో దీనికి మీరు చూద్దాం అనుకుంటే సైట్ విజిట్కి మనం క్యాబ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కనుక యూజ్ అవ్వకపోతే దయచేసి ఖచ్చితంగా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ మీకు 10 to 14 lakhs వరకు లోన్ అయితే ఫీజిబిలిటీ ఉంటుందండి. 167 square yards, 200 square yards సైజెస్తో ఉంటాయి. అదిగోండి. చూస్తే ఖచ్చితంగా ఇలాంటి లేఅవుట్లో తీసుకోవాలరా అని ఖచ్చితంగా అనిపిస్తుంది ఇది లేఅవుట్. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరు ఉన్నారంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.